ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనాన్ని నిర్మించే రేసులో భారత్ కూడా పాల్గొంది. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వంటి టవర్ ను ముంబైలో నిర్మించాలని నిర్ణయించుకుంది. దీనికి ఇండియా టవర్ అని పేరు కూడా పెట్టారు. ఐకానిక్ ప్లేస్ గా మారగల ఇటువంటి భవనం ముంబైలో ఉండాలని భారత ప్రభుత్వం కూడా భావించింది. దీనిని తీసుకురావడానికి 2008లో ఇండియా టవర్ పేరుతో ప్రతిపాదన వచ్చింది. దీనిని 301 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సి ఉంది. 2 సంవత్సరాల తర్వాత దీని ఎత్తును 707 మీటర్లకు రెట్టింపు చేయాలని నిర్ణయించారు. ఈ భవనం రూపకల్పన పనిని యూకే ఆధారిత సంస్థ అయిన ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ కంపెనీకి అందించారు. 2010లో ఈ టవర్ ను నిర్మించడానికి భారత ప్రభుత్వం నుండి అనుమతి లభించింది. అంతేకాదు దీని పని కూడా ప్రారంభమైంది. కానీ 1 సంవత్సరం తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరంగా కుప్పకూలడంతో టవర్ లో డబ్బు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్ ఇది విజయవంతం కాదని భావించి తమ ప్రపోజల్స్ ను ఉపసంహరించుకున్నారు. ఆర్థిక వ్యవస్థ పతనం, పెట్టుబడిదారుల డబ్బు ఉపసంహరణ కారణంగా ఈ టవర్ నిర్మాణం మార్చి 2011లో నిలిపివేయబడింది. 2013 నాటికి ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వ ఆసక్తి కూడా ముగిసింది. దీంతో భారతదేశం యొక్క ఒక మెగా ప్రాజెక్టు ప్రారంభించబడింది. కానీ దాని పూర్తికి చేరుకోలేకపోయింది.